తక్షణమే జీవో నెంబర్ 97 రద్దు చేయకపోతే మాత్రం రాష్ట్రంలో రేవంత్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో సీనియర్ సివిల్ కోర్టు న్యాయవాదుల 3 రోజుల పాటు విధులు బహిష్కరించి నిరసన చేపట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీను 2 ఏళ్లు గడిచినా అమలు చేయలేదని అసోసియేషన్ అధ్యక్షుడు సరవయ్య అన్నారు. వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంతో పాటు న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. హైకోర్టు అని చెప్పేసి ఇవ్వలేదు, వాళ్ళు విస్మరించినారు. చంద్రబాబు నాయుడు కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి మన లోకేష్ గారు కూడా చెప్పినారు. ఆయన చెప్పిన దానికి మేము కట్టుబడి మా శాయశక్త ప్రభుత్వాన్ని కూడా మేము తెలియపరచామని చెప్పేసి మేము మీకు హామీ ఇస్తున్నాం. శరభయ్య బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందికొట్టు. ఈరోజు రేపు మర్నాడు 3 రోజులు కంటిన్యూషన్గా హైకోర్టు పర్మనెంట్ బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గతంలో ఇచ్చిన చంద్రబాబు నాయుడు మరియు గతంలో హామీ ఇచ్చినటువంటి లోకేష్ గారు ప్రతిసారి కర్నూలుకు వచ్చినప్పుడల్లా మేము బెంచ్ ఇస్తామని అంటున్నారు. లాస్ట్కి వచ్చేసరికి సర్క్యూట్ బెంచ్ ఇస్తామని ఈ విధంగా మాట తప్పడం సమంజసం కాదు. గతంలో ఇచ్చిన ఏదైతే హామీ ఇచ్చినారో దానికి కట్టుబడి తరచు సందర్భాన్ని బట్టి మార్చుకుంటూ పోవడం సమంజసం కాదు. కాబట్టి మా డిమాండ్ ఏమంటే ఖచ్చితంగా హైకోర్టు పర్మనెంట్ బెంచ్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తూ కర్నూలు డిస్టిక్ మొత్తం ఈరోజు అన్ని బార్ అసోసియేషన్లు ప్రెసిడెంట్లు ఆధ్వర్యంలో 3 రోజులు బైకాట్ చేస్తున్నారు. అదేవిధంగా మా నందికొట్టు జడ్జి గారికి మా రిప్రజెంటేషన్ పంపడం అయింది. కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేసేది ఏమంటే హైకోర్టు పర్మనెంట్ బెంచ్ కర్నూలు ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా వెంటనే ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అడ్వకేట్